మార్పులు చేసుకోవాలన్నా 4 నెలలు పడుతుంటది. వర్షాలు ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వస్తుంది. దీని ప్రభుత్వం లేకపోతే అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం లేదు. అట్లా నిర్లక్ష్యం ఉంటే ఎంతో మంది ప్రాణాలు బలిగొనే వాళ్ళు, ఎంతో ఇబ్బందులు జరిగే సిటీలో అసలు బయటకు వెళ్ళే వాళ్ళు ఎక్కడికక్కడ అప్రమత్తం. జిహెచ్ఎంసీ రాత్రి 2-3 గంటల దాకా 4 గంటల దాకా నైట్ అండ్ డే వర్క్ చేస్తారు, అధికారులు వర్క్ చేస్తారు. దాని ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకుంటుంది. కేటీ రామారావు గారు స్పెషల్ గా దానికి ఎలాంటి వర్షాలు వచ్చినా స్పెషల్ రివ్యూ తీసుకుంటారు. టౌన్ కాదు, సముద్ర పొట్టు ఉన్నది బాగా భూమి ప్రదేశంలో ఉంది. జస్ట్ కొద్దిగా గనక సరైన విధంగా చేస్తే వాటర్ ఇమీడియట్ గా రివర్స్ లకు వెళ్ళిపోవడానికి కానీ చెరువులకు అవుతున్నాయి, చెరువులు కబ్జాలైనాయి అని మీరు చెప్పింది. మీరు వచ్చిన 3.5 years లో కూడా ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. అనేక రకాల యొక్క చెరువులు నిన్న చూసాం. ఏం జరుగుతున్నాయి? తెలంగాణ ప్రభుత్వం మంత్రి హరీష్ రావు గారు ఇమీడియట్లీ అధికారులకు ఆదేశించడం జరిగింది. చెరువులో ఎక్కడున్నా కూడా ఉన్న సిక్కంలో హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల చెప్పడం మాట్లాడుతున్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా చెరువుల చుట్టూ చూడండి, చూసి చెప్పండి. రాజకీయ స్టేట్మెంట్లే కనబడుతున్నాయి, అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని కనబడుతున్నాయి. కానీ ఈ రోజు వరకు ఇంప్లిమెంటేషన్ సరి అయిన రీతి రాలేదు. 3.5 సంవత్సరాలు అయింది. ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు శిఖంలో భూమిలో కట్టినరు, దీంట్లో కట్టినట్టు వాళ్ళ మీద మన చర్యలు తీసుకున్నారా? ఈరోజు మొన్న మన జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆయన అనాసక్తి వ్యక్తం చేశాడు. ఈరోజు ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువైతున్నది అని ఆయన చెప్పడం జరిగింది. అంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది మీ వల్లనే అవుతున్నది కదా. అది పొలిటికల్ లీడర్ ఆర్ ద అల్టిమేట్ బాసెస్. పొలిటికల్ లీడర్స్ కరెక్ట్ లెవెల్ ఉంటే ఏంటంటే అధికారులు ఆటోమేటిక్ గా పనిచేయడానికి ఇదవుతారు. మీరు ఏం చూపెడుతున్నారు? మీరు చర్యలు ఏం తీసుకున్నారని చూపెడుతున్నారు. ఆ చర్యలు సరైన రీతిలో తీసుకున్నారు, ఆటోమేటిక్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ రాష్ట్రం 5 జోన్లను కంక్లూడ్ చేస్తుంది. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించాలని చూస్తుంది. దీనికి సంబంధించి కసరత్తు మొదలైంది. కడియం శ్రీ